మీ కాల్ మా ఇంటర్నల్ ట్రైనింగ్ కొరకు రికార్డ్ చేయబడును. మీ విలువైన ఫీడ్బ్యాక్ కొరకు ఒక ఐడియాకి స్వాతంత్రం నీకు ఎలా సహాయపడగలను? దయాపరుడు ఏం లేదు, మా పైసలు కట్ అయినాయి సార్. మీ బ్యాలెన్స్ కట్ అయిందా సార్? ఎప్పుడు కట్ అయింది సార్? నిన్న కట్ అయింది సార్. ఎంత 5 రూపాయలు ఇవో లోన్ తీసుకున్నా, 4 రూపాయలు నాకు ఇచ్చారు, 5 రూపాయలు మీరు తీసుకున్నారు, 20 రూపాయల కరెంట్ నేను వేసిన సార్. 1 రూపీ సర్వీస్ ఛార్జ్ పెడతాం సార్, అందుకే కరెక్టే. ఓకే, ఆపదల 4 రూపాయలు ఇచ్చారు, ఆదుకునేటప్పుడు 5 తీసుకున్నారు, కరెక్టే కాదంటేను అది ఓకే, కరెక్ట్ పద్ధతే. ఓకే, దాని విషయంలో నాకేం ప్రాబ్లం లేదు. నేను 20 రూపాయల కరెంట్ తెచ్చి ఇచ్చిన నిన్న. 20 రూపీస్ కార్డ్ రీఛార్జ్ చేయించారా సార్? అంటే చేపిస్తే మీ 5 మీరు తీసుకున్నారు, నా పైసలు నాకు ఇచ్చారు, 8 రూపాయలు అట్టుకనే అడిగేసారు. మీరు ఫోన్లు చేసి 4 ఫోన్లు చేసిన కావచ్చు గంటే, మిగతా మాత్రం మొత్తం 7 అడిగి నువ్వు తిరిగినాను. ఆ 8 రూపాయలు ఎందుకు తీసుకున్నారు నాకు కావాలి ఇప్పుడు. సార్ క్షమించాలి సార్ మీకు కలిగిన అసౌకర్యానికి. తప్పకుండా మీ వివరాలు నా పైసలు నాకు సేవించుడు ఏంది ఉన్నాయి, నువ్వు నాదా నేనా నీదా? నా పైసలు సరిపోతుంది సార్. మీరు సర్వీస్ యాక్టివేషన్ లో ఉన్నారు సార్. హనుమాన్ వ్యాప్ స్టోర్ అనే సర్వీస్ సార్. మీకు దానికోసం 5 రూపీస్ కట్ అయింది సార్. ఏంటిది వ్యాప్ స్టోరా? హంగామా వ్యాప్ స్టోర్ సార్. అది నాకెందుకు, దానివల్ల యూజ్ చెప్పండి సార్. ఆ సర్వీస్ మీరు యాక్టివేషన్ లో ఉన్నారు సార్, అందుకే మీకు 5 రూపీస్ కట్ అయింది. నువ్వు నాకు అర్థం కాదు, నాకు అర్థం యాక్టివేషన్ ఎవరు చేసానో నాకు తెలియదు. మీ తరఫు నుంచి సార్, మీ తరఫు నుంచి యాక్టివేషన్ జరిగింది సార్. డే టు టైం కూడా ఉంది సార్ మా దగ్గర సార్, అందుకే మీకు టూల్ ఫ్రీ అని మెసేజ్ ఎందుకు పంపుతారు నాకు అర్థం కాదు. ఇంకోసారి కస్టమర్ కేర్ నాకు ఒక్క మెసేజ్ వచ్చినా కానీ మంచిగా ఉండదండి. నాకు అవసరం లేదు. మెసేజ్ ఎందుకు పంపుతారు మరి? మెసేజ్ పంపుతా యాక్టివేషన్ చేసుకున్నారు అంటారు, మెసేజ్ పంపుతారు, మరి అవన్నీ ఎందుకు పంపుతారు నాకు? భూతాన్ని డిస్టర్బ్ అవుతుంది. ఏ పని చేసుకోకుండా ఊకే ఎస్ఎంఎస్లు వస్తే మా లవర్ పంపింది అనుకో అన్నా, పిల్లం పంపింది అనుకో అన్నా, ఊరోడు పంపింది అనుకో, ఇంట్లో పంపింది అనుకో, నువ్వు పంపినావు అనుకో అన్నా. మెసేజ్ పంపకు నువ్వు, అవసరం లేదు. ఇంకోసారి కస్టమర్ కేర్ నుండి మెసేజ్ రావద్దు. క్షమించాలి సార్ మీకు కలిగిన అసౌకర్యానికి. తప్పకుండా సార్ మీకు డియాక్టివేట్ చేస్తున్నాం సార్ ఈ సర్వీస్ ని. ఇంకోసారి కస్టమర్ కేర్ మెసేజ్ వస్తే మాత్రం ఇంకోసారి మంచిగా ఉండదండి సార్. ఎలా కొత్తగా లంజే సార్ డియాక్టివేషన్ చేసేయమంటారు సార్ ఈ సర్వీస్ ని? కాదు, నువ్వు కొత్తగా ఏరినావు ఇలా? కొత్తగా సార్ పాతే సార్. పాతేనా? మరి ఎందుకు నచ్చినట్టు అవుతాను అట్లా అట్టిగానే సార్. ఈ సర్వీస్ ని డియాక్టివేట్ చేయమంటారా సార్? మేము నుంచి రిక్వెస్ట్ సార్. తప్పకుండా సార్. మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది సార్, ఈ సర్వీస్ డియాక్టివేషన్ అయినట్టు. టైమ్ డేట్ ఉంటుంది సార్. ఆ టైం లోపల మీకు ఈ సర్వీస్ డియాక్టివేషన్ అయిపోతుంది సార్. మీకు ఇక నుంచి ఎప్పుడు మీకు ఏ సర్వీస్ నుంచి మీకు మెసేజ్ రావు సార్. సార్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు ఏ సర్వీస్ యాక్టివేషన్ కానీ డియాక్టివేషన్ కానీ చేసుకోవాలంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 125 కాల్ చేయండి సార్. నువ్వు టోల్ ఫ్రీ అనకు, నీ గుద్ద వాళ్ళు దేముతాం. ఇంకోసారి టోల్ ఫ్రీ అనకు. పైసలు దేముతారు మళ్ళీ టోల్ ఫ్రీ అంటారా? బోచుడికే దేముతారు పైసలు, మళ్ళీ టోల్ ఫ్రీ అంటారు బోచుడికే. సార్ మీరు అసభ్యంగా మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది సార్. కాల్ కట్ అవు. నా పైసలు నాకు కావాలి ఇప్పుడు. నా పైసలు నాకు కావాలి. అది ఏంటిదో నాకు తెలియదు. హంగామా వ్యాప్ ఎక్కడదో నాకు తెలియదు. అది డిసాక్టివ్ చేసి ఇది నువ్వు నా బ్యాలెన్స్ నాకే ఫస్ట్ గదంతా కాదు కానీ సార్. పైసలు మాత్రం రీఫండ్ రావు సార్. సార్ పైసలు మాత్రం రీఫండ్ రావు సార్. దేముతారా మంచిగా పైసలు ఏముంటా రీఛార్జ్. నేను ఎప్పుడు బ్యాలెన్స్ చేయించుకుంటాను చూస్తారా మీరు? నాకు అర్థం కాదు. ఏతుడే ఆలస్యం నూకుతారు నన్ను. నేను అసలే ఏతుడే ఆలస్యం నూకుడే ఆలస్యం. నేను మంది మీద నేను మందిని గీరితే మీరు నన్ను గీరుడు ఏందిరా? నాకు అర్థం కాదు. బోచిడి సార్. తప్పకుండా సార్. తప్పకుండా నచ్చినట్టు పెడితే ఏంటిదిరా తప్పేది? బోచిడికే తప్పేదేంటిదిరా? మరి